ఈ సినిమా పక్క థియేటర్లో చూడాల్సిన సినిమానే అని అందరు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఇంకా ఈ సినిమా చూడని కూడా చూడలేదు. కానీ ఇది థియేటర్లోనే చూడాలి అననికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ సినిమా థియేటర్స్ నుంచి వెళ్ళిపోతే ఈ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతామని మళ్ళా పోతున్నారు కొంతమంది నాలాంటోళ్ళు. అసలు అంతగానం చూడాల్సింది ఈ సినిమాలో ఏముందని అందరూ డౌట్ ఉంటది. కొంతమంది సినిమా చూడని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి స్టోరీ అయితే చెప్పను. ఫస్ట్ ఈ సినిమాలో హైలైట్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు మనం చూడని ఒక వరల్డ్ ని ఈ సినిమాలో చూపిస్తారు. ఓకే, ఇది మైథాలజీ విత్ సైన్స్ ఫిక్షన్ తోని కంబైండ్ అయి ఉంటది కాబట్టి మైథాలజీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాని మీద ఒక ఐడియా ఉంటది. ఆల్రెడీ మహాభారతం మీద కొన్ని బుక్స్ సీరియల్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం రిఫరెన్స్లు అయితే చాలానే ఉన్నాయి. కానీ ఫ్యూచర్ ని ఒక ఇమాజినరీ వరల్డ్ ని క్రియేట్ చేయడం అయితే మస్తు కష్టం. యాక్చువల్లీ కల్కి వరల్డ్ రియల్ వరల్డ్ లోకి వచ్చేంత వరకు మనం ఎవ్వరం బతికుందాం. ఫ్యూచర్ కాశీ వరల్డ్ ని ఈ సినిమాలో చూపించిర్రు. అట్లనే శంబాల నగరం అనేది నిజంగానే ఉందని తెలుసు కానీ దాన్ని కూడా ఒక ఇమాజినరీ వరల్డ్ తో కంపేర్ చేసి మరీ చూపించిర్రు. ఇంత మంచి ఫ్యూచర్ ఇమాజినరీ వరల్డ్ ని బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటది కాబట్టి ఈ సినిమాకి ఇదొక రీజన్ కూడా థియేటర్ పోయి చూడాలి అననికి. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ సినిమాలో క్యారెక్టర్స్ అయితే హైలైట్. అసలు ఒక్కొక్క క్యారెక్టర్ కు ఉన్న ఇంపార్టెన్స్ అయితే వేరే లెవెల్ ఉంటది. అసలు ఈ క్యారెక్టర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది, ఈ క్యారెక్టర్ కి తక్కువ ప్రిఫరెన్స్ ఉంది అని చెప్పనికే లేదు ఈ సినిమా మొత్తం కూడా. ఈ సినిమాలో వచ్చిన క్యామియో రోల్స్ మీద కూడా చాలానే ట్రోల్స్ జరిగినాయి. ఈ క్యామియోస్ లో కూడా విజయ్ దేవరకొండ బ్రోని ఎందుకు పెట్టినారని చాలా మంది అంటున్నారు కానీ బట్ అర్జునుడి రోల్ లో విజయ్ బ్రోని కూడా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నెగిటివిటీ వల్ల ఇట్లా అవుతుందేమో అంటున్నారు. సినిమాలో భైరవ క్యారెక్టర్ తోని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది మన బుజ్జి క్యారెక్టర్ కి. ట్రైలర్స్ అవన్నీ చూసి కూడా ఈ బుజ్జి క్యారెక్టర్ ఏదో ఒక వెహికల్ లే అనుకున్నాను కానీ ఇంత ఇంపార్టెన్స్ ఉంటదని నేనైతే అస్సలు అనుకోలేదు. కీర్తి సురేష్ అయితే యాక్టింగ్ తోనే కాదు వాయిస్ తోని కూడా మెస్మరైజ్ చేయొచ్చు అని ఈ సినిమాతోని ప్రూవ్ చేసేసింది. ఇంత మంచి సినిమాకి ఒక దిష్టి చుక్కలాగా హేటర్స్ ఏం కమెంట్స్ చేస్తున్నారంటే ఈ సినిమాలో భైరవ క్యారెక్టర్ కి ఇంపార్టెన్సే లేదంటున్నారు. అసలు ఈ మాట అన్నకి దిమాగే లేదు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట అన్నోళ్ళు ఏం తెలుసుకోవాలంటే బాహుబలి లుక్ కి ఎంత క్రేజ్ అయితే వచ్చిందో ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చిన ప్రభాస్ అన్న లుక్ కి గంతే క్రేజ్ వచ్చింది. ఇంకొంతమంది ఏమంటారంటే క్లైమాక్స్ లో రివీల్ అయిన ప్రభాస్ అన్న క్యారెక్టర్ కి బాడీ బందోబస్తు ఉండాలి, ఆ బాడీ ఈయనకి తప్ప ఇంకెవ్వరికి లేదంటున్నారు. సినిమా ఫస్ట్ నుంచి భైరవ క్యారెక్టర్ ని కామెడీగా జోవియల్ వేలో చూపించకుండా స్టార్టింగ్ నుంచి ఎలివేషన్లు ఇచ్చుకుంటా పోతే ఎండింగ్ లో వచ్చిన ట్విస్ట్ కి ఎవరు ఎంజాయ్ చేస్తారు? ఫస్ట్ నుంచి భైరవ క్యారెక్టర్ కి కల్కి క్యారెక్టర్ కి మహాభారతం కి సంబంధమే లేదనుకుంటూ ఎండింగ్ లో ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే ఆ ఫీల్ ఎంత హై ఉంది. అది ఆ పాయింట్ లోనే ఎంజాయ్ చేయగలము. ఫస్ట్ నుంచే ఇస్తే దానికి ఇంకేం కిక్ ఉంటది. ఈ సినిమాలో కమల్ హాసన్ గారే కలిపురుషుడా కాదా తెలియదు గానీ ఈ క్యారెక్టర్ కి అయితే దండేసి దండం పెట్టాలి. జస్ట్ 20 minutes కూడా లేని ఈ క్యారెక్టర్ క్లైమాక్స్ లో చెప్పిన డైలాగ్ కి అసలు ఇంతవరకు మైండ్ దొబ్బింది. ఆ ఒక్క డైలాగ్ కే ఇంత ఉంటే సెకండ్ పార్ట్ లో ఈయన చేసే కథ ఎట్లుంటదో ఏమో దేవునికే తెలవాలి. అమితాబ్ బచ్చన్ గారు చేసిన క్యారెక్టర్లకి బాలీవుడ్ లో ఇంత పేరు వచ్చిందో లేదో తెలియదు గానీ అశ్వత్థామగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాడు అందరికి. అసలు ఈయనేం మనిషి అయ్యా 81 years పెట్టుకొని 3 hours టైం పెట్టి ఈ మేకప్ వేసుకొని మళ్ళీ మేకప్ తీసేటప్పుడు 2.5 hours టైం పెట్టి ఇంత డెడికేషన్ ఇచ్చిండు. షూటింగ్ అప్పుడు ఎట్లా చేసిరో తెలియదు కానీ మన పురాణంలో ఉన్న హీరోలు ఇంత దమ్మున్నోలా అని ఈ భైరవతోని అశ్వత్థామ ఫైట్ చేసే సీన్లనే అర్థమైపోతుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఫ్యూచర్ లో ఇదే జరుగుతుంది అని చెప్పలేదు కానీ కల్కి అనేటైన సుమతి అనేట ఆమెకి ఉడతాడు అనే ఒక రిఫరెన్స్ ఉంది. సుమతి క్యారెక్టర్ అయితే దీపికకి తప్ప ఇంకెవ్వరికి సెట్ అవ్వదేమో నాకు తెలిసి. ఓవరాల్ గా ఈ సినిమాలో మన ఇండియా హిస్టరీని రిప్రజెంట్ చేసే మహాభారతం, అందులోని క్యారెక్టర్స్, అందులో నుంచి ఆలోచించి మళ్ళీ ఇంకొక ఇమాజినరీ వరల్డ్, ఆ వరల్డ్ లో మన ఫ్యూచర్ ని చూపించడము, ఇవన్నీ చూస్తుంటే మైండ్ పోతుంది అసలు ఈ నాగి బ్రో ఏం సినిమా తీసినవయ్యా, నిన్ను ఏం చేయాలో కూడా తెలుస్తలే ఇప్పుడు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి. ఇన్ని వావ్ ఫ్యాక్టర్లు పెట్టుకొని మీరు థియేటర్ లో సినిమాని చూడకపోతే ఇంకెట్లా? అందుకే సినిమాని ఇంకా థియేటర్ లో చూడని వాళ్ళు థియేటర్స్ కి వెళ్ళిపోండి, ఆల్రెడీ చూసిన వాళ్ళు మళ్ళా ఓండి, మళ్ళా పోయినోళ్ళు ఎట్లుందో కామెంట్ లో చెప్పేయండి. ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇస్తా.